2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమాగారు. నమస్తే అమ్మా. మిథున రాశి వారికి గురు మార్పిడి వల్ల ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? ఎస్పెషల్లీ కెరియర్ పరంగా కావచ్చు, విద్యపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా ఎలాంటి చేంజెస్ ఈ రాశి వారు ఈ మాసంలో ఎస్పెషల్లీ ఈ గురు మార్పిడి వల్ల ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందంటారు? ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది? తప్పకుండా అమ్మా. మిథున రాశి అనేటువంటిది ఒరిజినల్ 3rd హౌస్ అండి, 3వ రాశి అన్నమాట. సో ఇక్కడ గురుడు అనేటువంటి ఆయన సెప్టెంబర్ 28వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 27వ తారీఖు దాకా సుమారుగా 90 రోజుల పాటు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం కారణం చేత మిథున రాశి వాళ్ళకి రాజయోగం పడుతుంది అని చెప్పొచ్చండి. రాజయోగం అంటే ఏ విధంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే మనస్సౌఖ్యం యశోవృద్ధి అని శాస్త్రం చెబుతోందండి. అంటే మానసికమైనటువంటి ఉత్సాహము, మానసికంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా, బాధలు, భయాలు, తర్వాత చింతన, మనోవిచారములన్నీ కూడా తొలగిపోతాయి. యశోవృద్ధి అంటే ప్రాణశక్తి అనేటువంటిది, ఆరా అనేటువంటిది డెవలప్ అవుతుంది. దీనివల్ల హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా రాకుండా పోతాయి. విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేధాశక్తి అనేటువంటిది, తెలివితేటలు అనేటువంటివి పెరుగుతాయి. విద్యాయోగము అనేటువంటిది పడుతుంది. ధనయోగము అనేటువంటిది పట్టడం వల్ల బంగారము కొనుక్కునేటువంటి యోగము కానీ, వస్తువులు కొనుక్కునేటువంటి యోగము కానీ, పదార్థాలు ఏదైనా కొనుక్కోవడం కానీ, వాహనాలు కొనుగోలు చేయడం కానీ, ఇలాంటి యోగం ఖచ్చితంగా వీళ్ళకి పడుతుంది అని చెప్పొచ్చండి. ఇంకా చెప్పాలి అంటే ధర్మ వ్యయం మనస్సౌఖ్యం అని కూడా శాస్త్రం చెబుతోంది. అంటే ఏమిటి అంటే ధర్మానికి ఖర్చు పెట్టడం, దేవుడి కోసం, భగవంతుడి కోసం ఖర్చు పెట్టగలిగేటువంటి శక్తి ఉండి ఖర్చు పెట్టడం చాలా గొప్ప విషయం అండి. సో అలాంటి ఖర్చు పెట్టేటువంటి గుణము ఈ 2వ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత మిథున రాశి వాళ్ళకి రాబోతోంది. మనీ విషయంలో ఇబ్బందులను మిథున రాశి వాళ్ళకి శుభవార్త అని చెప్పచ్చు. ఖచ్చితంగా డబ్బులు అనేటువంటివి వస్తాయి, ఆర్థిక సమస్యలు తీరతాయి, రుణబాధల నుంచి బయటకు వస్తారని చెప్పచ్చు. విద్యార్థులకి మంచి విద్యా ఉత్తీర్ణతా శాతం పెరుగుతుంది అని చెప్పచ్చు. వివాహార్థులకి ఎవరైతే వివాహం కావడం లేదని బాధపడుతున్నారో ఇది సరైనటువంటి చక్కనైన సువర్ణ అవకాశము. ఈ 90 రోజుల్లో 45 రోజులు, మొదటి 45 రోజుల్లో వివాహ యోగ్యత అనేటువంటిది ఖచ్చితంగా కలుగుతుంది. ఇక రెండవది సంతాన విషయంలో శుభవార్త వినే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి అని చెప్పొచ్చు. అండ్ ధనం విషయంలో ఎస్పెషల్లీ మనీ అండి, మనీ తర్వాత ఫేమ్, వీటి విషయాల్లో చాలా బాగుంటుంది. యూనివర్స్ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా వీళ్ళకి కలిసి వస్తాయి. ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేస్తే, అంటే ఎలా అంటే ఒక గమ్యాన్ని పెట్టుకుని సాధించాలి అనేటువంటి దాంతో ముందుకు వెళ్తే ప్రకృతి అంతా కూడా వీళ్ళకి సహాయ సహకారములన్నీ కూడా అందిస్తుంది. అది మిథున రాశి వాళ్ళకి ఇప్పుడు పట్టినటువంటి యోగం అమ్మ. అయితే మేజర్లీ మనం చూస్తే ఈ గురుడు అనేటువంటి ఆయన అంత కలిసి వచ్చినప్పటికీ కూడా 9వ స్థానంలో వీళ్ళకి రాహు అనేటువంటి ప్లానెట్ ఉన్నారు. శని రాహుల యొక్క కలయిక వల్ల 9వ స్థానంలో కలిసి ఉండడం వల్ల మనీ బ్లాకేజెస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అంటే సంపాదించడం, డబ్బు రావడం రెండూ జరుగుతాయి, కానీ అది నిలబెట్టుకోగలుగుతారా, సరైన రీతిలో ఖర్చు పెడతారా అనేటువంటిది ప్రశ్నార్థకం. ఎందుకంటే 9వ స్థానంలో రాహు. వీళ్ళు ఎవరికో డబ్బులు నమ్మి బయటకు ఇవ్వడం, అవి తిరిగి రాకపోవడం లాంటివి ఎన్నో జరిగే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. సో వెరీ కేర్ఫుల్గా ఉండాలి. అండ్ 9వ స్థానంలో శని రాహులు కాబట్టి మిథున రాశి వాళ్ళు తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవాలి. ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవాలి. అండ్ ఉద్యోగంలో ప్రధానమైన మార్పులు చేయాలి అనుకుంటే మొదటి 45 రోజుల్లో ఖచ్చితంగా చేయొచ్చు. దానివల్ల మంచి శుభ పరిణామాలే కనబడతాయని కూడా చెప్పొచ్చమ్మా. ఎప్పుడైతే ఈ ద్వితీయంలో గురుగ్రహ సంచారం రావడం జరుగుతుందో కార్యానుకూలత, ఏ పని చేసినా కలిసి వస్తుంది. మంచి బిజినెస్లో గ్రోత్ అనేటువంటిది కనబడుతుందండి. సువర్ణ వ్యాపారం, బంగారం వ్యాపారంగా చేసేటువంటి వాళ్ళకి అధికమైన లాభాలు కనబడతాయి అని చెప్పచ్చు. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేటువంటి యోగం కనబడుతుంది అని చెప్పచ్చు. గొప్పగా రాజకీయ భవిష్యత్తు, రాజకీయాల్లో ప్రవేశం ఉన్న వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. మొదటి 45 రోజులు మాత్రం చాలా అద్భుతంగా యోగిస్తాయమ్మా. అయితే ఖర్చు పెట్టిన డబ్బు కూడా తిరిగి రావాలని కోరుకున్నట్లయితే శని రాహుల యొక్క దోషం పోవాలండి మిథున రాశి వాళ్ళకి. దీనికోసం ఏం చేయాలి అంటే ప్రతి మంగళవారము కూడా మినువులు కేజింపావు తీసుకుని ఒక తెల్లని వస్త్రంలో మూట కట్టి ఎవరైనా బ్రాహ్మణునికి కానీ ఆలయంలో కానీ దానంగా ఇవ్వడం వల్ల రాహు యొక్క బలం పెరుగుతుంది. ఇక్కడ పెరిగినటువంటి గురుబలం సద్వినియోగం చేసుకునే కెపాసిటీ రాహు కూడా అనుకూలిస్తే మాత్రమే వస్తుంది. సో రాహు అనేటువంటి బలం పెరగడానికి మినువులు దానంగా ఇవ్వండి.
మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారిని, శుక్రవారం నాడు దుర్గాదేవిని ఆరాధన చేయడం, దర్శనం చేసుకోవడం లాంటివి చేయడం వల్ల రాహు యొక్క బలం పెరుగుతుంది. శని అనేటువంటి ఆయన భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది ఖచ్చితంగా కలుగుతుందమ్మా. ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి యోగం ఉంది. అయితే శని అనేటువంటి ఆయన 9వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన యొక్క బలం పెరిగినట్లయితే గొప్పదైన అవకాశం కలిగే ఉంది. కాబట్టి శనికి తైలాభిషేకం చేయించడము, నల్ల నువ్వులు దానంగా ఇవ్వడము, నల్ల నువ్వుల నూనెతో శని భగవానుడి దగ్గర దీపం పెట్టడం కావచ్చు. శనివారం నాడు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అనే మంత్రాన్ని ఎక్కువగా 19 సార్లు కనీసం చదవండి. ఖచ్చితంగా శని రాహుల యొక్క క్లస్టర్ మీకు కలిసొచ్చి అదృష్టం పట్టేటువంటి యోగం పడుతుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అని కోరుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా దుర్గాదేవికి లలితా సహస్రనామ పారాయణ అనేటువంటిది చేస్తూ కుంకుమార్చన అనేటువంటిది ఎక్కువగా చేయండి. తరువాత ఏంటి అంటే శని రాహువులు భాగ్యస్థానంలో ఉన్నారో విదేశీ యోగం కోసం ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు వెళ్తారు. ఈ సంవత్సరంలోనే గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా కనబడతాయి. ఆల్రెడీ విదేశాల్లో ఉన్న వాళ్ళైతే అక్కడ కాస్త స్ట్రగులింగ్స్ అనేటువంటివి ఉంటాయి, శని రాహువులు బాగా లేదు కాబట్టి. సో దుర్గాదేవి ఆరాధన విదేశాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అంటే ఇంకా ఎవరికైనా కూడా ఉమ్మగారు మీరు చెప్పినట్టుగానే రాశుల వారీగా ఎవరికైతే ఈ గురుగ్రహం వల్ల అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటారో వాళ్ళు కనుక పరిష్కారం చేసుకోవాలి అనే వాళ్ళు ఎవరైనా కూడా మీ దగ్గరికి రావాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ యొక్క పర్సనల్ చార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకు అని అంటే గురుడు అనేటువంటి ఆయన పర్సనల్ చార్ట్లో బలంగా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి గోచార గురుడు కేవలం 40% మాత్రమే ఎఫెక్ట్ చేస్తూ ఉంటారు. మిగిలిన 60% ఆయన చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఆయన యొక్క బలాన్ని గమనించి నిర్ణయాలు తీసుకోవాలి. సరైన నిర్ణయాలు తీసుకుంటేనే జీవితం సరిగ్గా ఉంటుందండి. అందరికీ తెలిసిన విషయమే. సో 100% అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేయండి. మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అమ్మగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.